రైతులకు ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తుంది. గిట్టుబాటు ధర లేక రైతన్నలు కంటతడి పెడుతున్నారు. ఉల్లి పంటను రైతులు దున్నేస్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని చోట్ల అయితే రోడ్డు మీదే పారబోస్తూ ఉన్నారు. కర్నూలు మార్కెట్ యార్డులో ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో రైతు కన్నీరు పెడుతున్నాడు. ఏ పంట వేసినా నష్టమే. ఏ పంటను అమ్ముకుందామన్నా గిట్టుబాటు ధర లేదు. తోతాపురి మామిడి దగ్గర నుంచి గుంటూరు నేతల మీద కేసులు పెడుతున్నారు. కర్నూలు జిల్లా రైతులకు తీరని వేదన కల్పిస్తోంది ఉల్లి పంట. రైతుల ఆవేదనను పట్టించుకోకుండా గిట్టుబాటు ధర ప్రకటించడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినా అది సరిపోదంటూ పొలాలను దున్నేస్తున్నారు రైతులు. పత్తికొండలో 4 ఎకరాలు కౌలుకు తీసుకుని ఉల్లి పంట సాగు చేశారు రైతులు. ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మితే కోత ఖర్చులు కూడా రావంటూ పొలాన్ని దున్నేస్తున్నారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాలేని పరిస్థితుల్లో పంటను రోడ్డు మీదే పడేసి వెళ్లిపోతున్నారు రైతన్నలు. ఎట్లా అంటే ఇంకా అంత పోయేదే ఇంకా చూసుకొని బుగ్గులు లేకున్నట్లు చేస్తుంటాం. ఇంకేమొస్తుంది ఏం లేదన్న అంత వానకొచ్చి పోయింది అంతా. ఇంకా అసలు రూపాయి లేదు. ఏమంటే కండ్లు కొట్టుకుంటుంటే ఈ ఉల్లిగడ్డల పంచకారకి ఇంక సచ్చేదే. ఇంక బాకీలన్నీ పెట్టుకునే సచ్చేది. ఇంకా ఏం చేయాలి మరి? ఇంకా ఏం చేయాలి సార్? మరి మనకి జరగని టైంలో మామూలు అప్పులతోనే తిట్టించుకోవాలా, లేదంటే పొలాల మీదకి వస్తారు, ఇండ్లు వాకిల మీదకి వస్తారు. మేమేం చేయాలంగా గురించి పెట్టి పోయే కానీ అప్పులు పోనీరు. మా పరిస్థితి ఇట్లుండదు. పత్తికొండ టమాటా మార్కెట్ను మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పరిశీలించారు. టమాటాకు ధరలేక రైతులు బాధలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని శ్రీదేవి మండిపడ్డారు. గత ప్రభుత్వంలో విత్తనం నుంచి విక్రయం దాకా రైతాంగానికి అండగా జగనన్న ఉండేవారని, రైతులు టమాటాలను రోడ్డుపై పారవేస్తున్నా కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ వ్యవసాయ శాఖ మంత్రి గాని స్పందించిన దాఖలాలు లేవంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా టమాటాకు గిట్టుబాటు ధర కల్పించాలని శ్రీదేవి డిమాండ్ చేశారు. సంవత్సరము ఎప్పుడు కూడా ఈ ఉల్లి రైతుల బాధలు ఎప్పుడు లేవు. ఇప్పుడు చూస్తున్నాము, చాలా దమనీయ పరిస్థితుల్లో ఉన్నారు. ఈరోజు ఉల్లిగడ్డ చూస్తుంటే గిట్టుబాటు ధర లేక పండించిన పంటకు వాళ్ళు పెట్టిన ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితులు, రవాణా పోయే ఖర్చులు కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో పోయి తీసుకుపోయి అక్కడ మార్కెట్లో దొబ్బేసి వస్తున్నారు. రైతులంతా కూడా ఏం చేయలేని పరిస్థితిలో అక్కడ ధర లేక ఈరోజు వల్ల వాళ్ళు పండించి చెమట ఓడ్చి ఆ రైతు పండించిన ఉల్లినాడు పడేసి వస్తే దాని ఇండ్లకు కూడా తీసుకుపోయే పరిస్థితులు ఎప్పుడు చూడలే. ఇప్పుడు చూస్తుంటాము, చాలా బాధాకరమైన. అదిగాక ఎకరాకు సుమారుగా 70-80 వేలు ఖర్చు వస్తుంది. ఈరోజు ఈ ప్రభుత్వం 1200 అని చెప్పేసి చెప్పడము, ఆ 1200 మాకు ఎక్కడ గిట్టుబాటు అవుతుంది? మేము పండించిన పంటకే లక్షల్లో ఖర్చు వస్తుంది. వాళ్ళ కూలీలే ఒక్కొక్క మనిషికి 400 పెట్టి కూలీలు ఇస్తున్నాము. రవాణా ఖర్చులు ఏమి మాకు ఇవన్నీ ఎక్కడ వెళ్తాయని చెప్పేసి, లేకుంటామని అవన్నా మిగులుతాయి కదా మాకు అని చెప్పేసి ఈరోజు పాస్తున్న దుస్థితి ఈరోజు చూస్తున్నాం కల్లారా. ఉల్లికి కనీసం 2500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించి ఉల్లిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు.